అండి చాలా బాగుంది. కాకపోతే వెంకటకృష్ణ గారు చాలా బాగుంది. కాకపోతే ఎవరైతే అధికారం కోసం అర్రులు చేస్తున్నారో, ఎవరైతే రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని ఒక 5 ఏళ్ల పాటు ప్రజల్ని పీడించి లేకపోతే ఏదో చేసి ఒక 50 కోట్లు 100 కోట్లు పెట్టుబడి పెట్టి 5 ఏళ్లలో 200 కోట్లు 300 కోట్లు దిగమింగాలని, అందుకోసం ఓటు 5,000 అయినా 10,000 అయినా కొనాలని, మందు తాగించాలని, ఈ వీళ్ళకి మనం ఎంత చెప్పినా అది ఎందుకో అది కానీ అసలు ఓటుకు అమ్ముడు పోకురా నాయన అని చెప్పాల్సింది ఓటర్ కదా. ఆ ఓటర్ చక్కకుంటే వీళ్ళు డబ్బులు ఇచ్చినా వాళ్ళు తీసుకోకుండా అది కూడా చెప్పానండి. అది కూడా చెప్పా. అది కూడా ఉందా? ఓకే, అమ్ముల పొదిలో అది కూడా ఉంటే వదలండి. అది కూడా చెప్పాను వెంకటకృష్ణ గారు. నీ వేలుతో నీ కన్ను పొడుసుకోకు ఓటరు. ఈ వేలుతోనే నొక్కుతాడండి బటను. అవును, ఈ బటన్ ఇట్లా నొక్కినటువంటిది తన కన్ను తను పొడుచుకున్నట్టు సరైన వాడికి వేయకపోతే. అవును. నీ వేలుతో నీ కన్ను పొడుసుకోకు ఓటరు, నీ చేత్తో నీ తల కొరివి పెట్టుకోకు ఓటరు. నీ వేలుతో నీ కన్ను పొడుసుకోకు ఓటరు, నీ చేత్తో నీ తల కొరివి పెట్టుకోకు ఓటరు. భావదరిద్రుల జెండా నీ చేత్తో పట్టుకోకు, బకాసురుడి కోటేసి భస్మాసురుడైపోకు. నీ వేలుతో నీ కన్ను పొడుసుకోకు ఓటరు, నీ చేత్తో నీ తల కొరివి పెట్టుకోకు ఓటరు. మంచికి ఓటేసేవాడు మంచోడవుతాడు, ఎదవల కోటేసేవాడు ఏమవుతాడు. సింహాసనమెక్కిస్తే నక్క సింహమవుతుందా, పదవి ఇస్తే రాబందు రాజహంస అవుతుందా. మురుగుంటలోకి దిగితే ఒంటి మురికి వదులుతుందా, రౌడీలకి ఓటేస్తే రాష్ట్ర ప్రగతి వస్తుందా. ఓటేసేదాకా నీకు దండం పెడతారు, ఓటేసినాక నీకే పిండం పెడతారు. నీ వేలుతో నీ కన్ను పొడుసుకోకు ఓటరు, నీ చేత్తో నీ తల కొరివి పెట్టుకోకు ఓటరు. ఒక్క వేద పండితుడికి పార్టీ సీట్ ఇవ్వరాదా, ఒక శతావధానిని బరిలో నిలబెట్టరాదా, ఒక్క డప్పు కళాకారుని అసెంబ్లీకి పంపరాదా, పౌరాణిక నటున్నొకడిని ఎమ్మెల్యే చెయ్యరాదా. అన్ని కులాల వారికి అవకాశం హక్కు కదా, 100 కులాలైనా అసెంబ్లీలో ఉండద్దా. బూతులు తిట్టే వారికి ప్రతి పార్టీ ప్రోత్సాహమా, నీతి పరులకేమో వాళ్ళనెన్నుకునే దౌర్భాగ్యమా. నీ వేలుతో నీ కన్ను పొడుసుకోకు ఓటరు, నీ చేత్తో నీ తల కొరివి పెట్టుకోకు ఓటరు. బాగుందండి, ఇది చాలా బాగుంది. ఇది కాస్త ఐ ఓపెనర్గా ఓటర్లని కాస్త తట్టి లేపేలాగా ఉంది. ఎంతమంది దీంతో కళ్ళు తెరుస్తారు అనేది సెకండరీ, మన పని మనం చేయడమే. అది చాలా బాగుంది గనుమిత్ర గారు.